హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలగపిండి ఆకు అలాగే పెసరపప్పు వేసి చాలా రుచికరంగా మనం ఫ్రై చేసుకుందామండి. దీన్ని తెలగపిండి ఆకు అంటారు, కిడ్నీ ఆకు అంటారు, అలాగే దీన్ని కొండపిండి ఆకు కూడా అంటారు. ఏ పేరుతో పిలిచినా ఒకటేనండి. కానీ ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీలకి. చూడండి, మీకు ఆకును కూడా చూపిస్తాను. చక్కగా ఈ విధంగా ఉంటుంది మనకి ఆకు. చూసారా, ఈ విధంగా ఉంటుంది. దీనికి చిన్న చిన్నగా పువ్వు కూడా ఉంటుంది. ఇది తెల్ల తెల్లగా చూడండి, ఇలా పువ్వు కింద ఉంటుంది. చిన్న మొక్క మనం చక్క కుండీలో వేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా పెరుగుతుంది. ఇది తప్పకుండా మీకు దొరికినప్పుడు చక్కగా కుండీలో వేసుకోండి. ఈ ఆకు కూడా మనం కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఈ ఆకు తినడం వల్ల బాగా రాళ్ళు అనేది లేకుండా బాగా కరిగిస్తుంది. అంటే కొండను కూడా పిండి చేస్తుందంట. చూడండి, అంత బాగా పనిచేస్తుంది ఈ ఆకు. అలాగే మూత్రపిండ సమస్యలు ఉన్నాయనుకోండి, మూత్రపిండ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్యలు అనేది రాకుండా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ ఆకు దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి. చూసారా, మరలా ఒకసారి చూపిస్తున్నాను. ఈ ఆకును కూడా మనం పప్పులో వేసుకుని వండుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో కూడా చాలామంది చూసారండి. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ ఆకు ఉన్నప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఒకసారి వండుకోండి. అలాగే ఈ ఆకు మనకి ఆకుకూరలో వాళ్ళకి తెమ్మంటే వాళ్ళు తెచ్చి పెడతారు. కిడ్నీ ఆకు అంటే చక్కగా ఈ ఆకునంతా మనం ఈ విధంగా శుభ్రం చేసుకున్నాం కదా, దీన్ని వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. పెసరపప్పు చిన్న కప్పుతో నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. నానిన తర్వాత వాటర్ లేకుండా ఈ పప్పును మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఈ పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఫ్రై కదండి మనం చేసుకున్నది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది కూడా నువ్వుల నూనె అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర పావు తీసుకుని, ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకుని, ఆవాలు కొంచెం చిటపటం అనే వరకు వేసుకోండి. వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని వేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయ వేగుతుంది కదా, ఒక వెల్లుల్లిపాయ కొంచెం పెద్దపాయ తీసుకోండి. వెల్లుల్లి పొట్టు కూడా తీయక్కర్లేదు, కొంచెం దంచి వేసుకోండి. దంచి వేసుకుంటే ఫ్రైలోని టేస్ట్ బాగుంటుంది. కానీ వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే పసుపు వేసుకొని వెల్లుల్లి పసుపు వేసిన తర్వాత వేపండి. చూసారా, వెల్లుల్లి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటుంటే. అలాగే ముందుగా మనం పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోండి. పెసరపప్పు వేసి మనం ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే తెలగపిండి ఆకుని వేసుకోండి. మన తెలగపిండి ఆకుని కొంచెం ఉప్పులోని వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగినది వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసి ఆకు ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. అంటే ఒక్క 2-3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోండి. చక్కగా ఇలాగా వేపిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలపండి, లేదంటే మాడిపోతుంది. చక్కగా మధ్య మధ్యలో మూత తీసి చక్కగా వేపుకోవాలి. నాకు వేగనాకి 10 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా మనకు ఫ్రై రెడీ అయిపోయింది. పెసరపప్పు కొంచెం ఉడికితే సరిపోద్ది. ఇది ఒకసారి టేస్ట్ చూసుకుందాం, పప్పు అయి ఉడికిందో లేదో. ఎందుకంటే మనం నానబెట్టుకుని వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా మనకు ఫ్రై రెడీ అయిపోద్ది. ఒకసారి ఉప్పు అయి సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఫ్రై చాలా బాగుందండి. ఆకు దొరికినప్పుడు చక్కగా ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మనకి అవి రాళ్ళు అనేది శుభ్రంగా కరిగించేస్తుందట ఈ ఆకు తినడం వల్ల. ఈ ఆకు దొరికితే మాత్రం చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే మన ఛానల్లోని తెలగపిండి ఆకు పప్పు వేసి కలిపి నేను వీడియో పెట్టాను, అది కూడా చాలామంది చూసారు. ఒకసారి చూడకపోతే చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.